రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసున్నాడు, వాడు క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో. తెలంగాణకు వనికొచ్చేది అడగడు కానీ పనికి మాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు, ఇలా ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నాది కాదు కథ, ఇది పార్లమెంటులో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతున్నదో, ఆయన పార్టీ ఏదైతున్నదో వాళ్ళ మంత్రి అంటూ ఇచ్చిండి సమాధానం. ఏమిస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టిండ్రు. దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ దట్ హ్యావ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా, నడ్డా मेंटल बैलेंस किसका बिगड़ गया? आपका बिगड़ गया कि आपका मंत्री क्या नाम है उसका विश्वेश्वर तुडू का बिगड़ गया? आप सोच लो, बता लो. నీకన్నా తప్పిండాలి, వానికన్నా తప్పిండాలి. ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి ఏటీఎం బరాబర్ చెప్తున్నాం. ఎస్, కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు? మీ దిక్కుమాలిన పాలనకేం తెలుసు? మా నాయకుడు కేసీఆర్ది స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన. మీది దిక్కుమాలిన సేల్స్మెన్ పాలన. అన్ని అమ్ముడు తప్ప మీ ముఖాలకు ఏం తెలుసు అసలు? అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యులు మీరు. మాకేం కర్మ పట్టింది? అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లర మల్లర మాటలు. సబ్కా సాత్ అటవంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అట. నేను అడుగుతున్నా, దేశంలో ఎక్కడైనా చూపెడుతుపా వికాస్? మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాష్. 7.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాష్, సబ్కో బర్బాత్ ఆప్కి సర్కార్నే కియా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు చేసింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో శోకం తప్ప ఏం మిగిలింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద. ఒక్క పైసా ఎక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి? సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక ఆ కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు, ఎవరెవరు బాగుపడ్డరు, ఎవరెవరు పరారైనరు, వీళ్ళ గొప్ప పాలనలో ఏం ఉద్ధరించిండ్రు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. బాగా మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.